ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా నన్ను బలపరిచి స్థిరపరిచి ఈ వాక్యం వెల్లడగుచూ ఉండగా అనేక మంది జీవితాలు వెలిగించబడాలి, అద్భుతాలు స్వతంత్రించుకోవాలి, అంధకార శక్తి నుంచి విడుదల పొందుకోవాలి. సమస్తము సమకూర్చి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్. మనం ప్రార్థన చేసినప్పుడు చాలామంది మనం అనుకున్న విధంగా జవాబు వస్తేనే దేవుడు ప్రార్థన ఆలకించాడు, లేకపోతే మన ప్రార్థనకు జవాబు రాలేదు అనుకుంటూ ఉంటుంటాం. ఒక అద్భుతమైన సంఘటన మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇరాక్లో ఉన్నటువంటి ఒక అమెరికా సైనికులు క్రిస్టియన్ రేడియో స్టేషన్కు ఫోన్ చేసి తమ ప్రార్థన మనవిని తెలియజేశారు. ఇరాక్లో ఉన్నారు వాళ్ళు, అమెరికా సైనికులు. ఫోన్ చేసి ప్రైజీ 97.5 మనం కూడా ఉంటాం కదా, రెడ్ ఎఫ్ఎం ఇట్లాగా, అలాగా అక్కడ రేడియో స్టేషన్ ఏంటంటే ప్రైజీ, PRAISV, ప్రైజీ 97.5 అనేటువంటి క్రైస్తవ కార్యక్రమానికి మరి నిర్వహిస్తున్నటువంటి మెల్లిసా సమ్మర్ గారు ఇరాక్లో ఉన్నటువంటి ఒక అమెరికా సైనికుడు చెప్పిన ప్రార్థనా మానవిని ఆ రేడియో కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారందరికీ తెలియజేశాడు. ఏమిటి అనంటే, ఇరాక్లో ఇసుక తుఫాన్లు అధికంగా వస్తూ ఉన్నాయి. అలా రావటం వలన అమెరికా సైనికులు యూఫ్రటీస్ నదిని దాటలేకపోతున్నారు. ఆ ఇసుక తుఫానుల వల్ల యూఫ్రటీస్ నదిని దాటలేకపోతున్నారు. కాబట్టి ఇసుక తుఫానులు, వేగంగా వీచు గాలులు ఆగిపోవాలని ప్రార్థన చేయమని కోరాడు. ఆ ఇసుక తుఫాను ఆగిపోవాలని, వేగంగా వీస్తున్న గాలులు ఆగిపోవాలని ప్రార్థించండి. అప్పుడు మేము ఈజీగా ఏం చేస్తామంటే యూఫ్రటీస్ నది దాటి అవతలకి వెళ్తాం అని చెప్పి ఆ సైనికుడు చెప్పాడు. ఈ రేడియోలో ఈ వార్తను ప్రకటించారు, అందరికీ ప్రార్థించమని చెప్పారు. ఆ రేడియో కార్యక్రమం విని వారందరూ కూడా ఎంతో పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తుఫాను ఆగటానికి బదులుగా మరింత తీవ్రమైపోయి 2 రోజుల పాటు అమెరికా సైనికులు కదలలేని పరిస్థితి ఏర్పడింది. వీళ్ళ ప్రార్థించే కొలిది తుఫాను ఎక్కువైంది. విడిపించు దేవా అని చెప్పి అని కొలిది ఆ తుఫాను మరింత ఎక్కువైపోయి ఇసుక మొత్తం లేస్తూ ఉంది. ఆ యొక్క యూఫ్రటీస్ నది ఒడ్డున్న ఇసుక అంతా లేస్తూ ఉంది పైకి. 2 రోజుల పాటు అలాగే జరిగింది. సైనికులు కదలేని పరిస్థితి. చివరికి తుఫాన్ ఆగిపోయింది. సైనికులు నదీ తీరానికి వచ్చినప్పుడు వేగంగా వీచినటువంటి గాలి వల్ల నదీ తీరంలో, ఆ నది పక్కన ఉన్నటువంటి ఇసుకంతా కొట్టుకుని పోయింది. ఎప్పుడైతే ఇసుక కొట్టుకుని పోయిందో 100 కొలది ల్యాండ్ మైన్స్ వారికి కనపడ్డాయి. 100 కొలది ల్యాండ్ మైన్స్ వారికి కనపడ్డాయి. అయితే వేగంగా వీచిన గాలి వలన వాటిని కప్పి ఉంచినటువంటి ఇసుక అంతా కూడా తొలగిపోయింది. ఎండలో అవి మెరుస్తూ సైనికులు కనపడ్డాయి. తుఫాను రానట్లయితే, తుఫాను లేనట్లయితే, లేదా వారు ప్రార్థించిన విధంగా ఆగిపోయినట్లయితే వందలాది బాంబులు పేలి, అనేక ల్యాండ్ మైన్స్ అంటే లోపల అన్నమాట, ఇసుక లోపల పెట్టిన బాంబులు, ఆ వందలాది బాంబులు పేలిపోయి అనేక మంది మరణించేవారు. ఆ యొక్క ఇసుక తుఫాన్ రావటం వలన ఇసుక అంతా కొట్టుకుని పోయే బాంబులన్నీ కనపడ్డాయి. వారందరూ క్షేమంగా ఆ ల్యాండ్ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిరిగి క్షేమంగా నదిని దాటారు. హల్లెలూయా. దేవుని వద్ద నుంచి జవాబు లభించిన ప్రార్థన నిమిత్తమై దేవుని స్తుతించారు. వాళ్ళు అనుకున్నారు, దేవా మేము అనుకున్నట్టు జవాబు రానందుకు నీకు వందనాలు. మేము అనుకున్నటువంటి జవాబు ఏంటంటే ఆ యొక్క వర్షము, ఆ యొక్క ఇసుక తుఫాను రాకూడదని మేము ప్రార్థన చేసాం. కానీ నిజంగా మా ప్రార్థన ఆలకించి రాకుండా చేస్తుంటే
అది మాకు నష్టమే జరిగేది. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామందికి మరి ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. పలానా అబ్బాయితో వివాహం జరగాలని ప్రార్థన చేశానే, అనవసరంగా ఆ అబ్బాయికి ఇంకొక అమ్మాయితో పెళ్ళి అయిపోయిందే, ఆ అమ్మాయికి ఇంకొక అమ్మాయితో పెళ్ళి అయిపోయిందే, పలానా ఉద్యోగం రావాలని నేను ఎంతో ప్రార్థన చేశానే, ఆ ఉద్యోగం నాకు రాకుండా వేరే వాళ్ళకి వచ్చిందే. ఇలాగా మీలో చాలామంది వస్తుంది నాకే అనుకున్నాను కానీ చివరి క్షణంలో మారిపోయింది అని మీరు బాధపడుతున్నారేమో. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు ప్రియులారా. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, మీరు గ్రహింపలేని గూఢమైన సంగతిని మీకు తెలియజేస్తానంటున్నాడు. కాబట్టి వాళ్ళు ప్రార్థించారు, దేవుడు నీవు నాకు మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తానన్నాడు. మరి వాళ్ళకు ఉత్తరం ఇచ్చినట్లే, ఎందుకంటే వారు ప్రార్థించారు. అనేక మంది కలిసి ప్రార్థించడం వల్ల ఆ యొక్క ఇసుక తుఫాన్ ఆగిపోకుండా కొనసాగే ఆ ఇసుక కింద ఉన్న బాంబులన్నీ కనపడేలాగా మరి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఈరోజు నా ప్రియులారా, మీ జీవితంలో ఇటువంటి ప్రతికూల పరిస్థితి గుండా వెళ్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, మరి ఎంతో ఆశతో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు. కానీ ఫలితం చూసినట్లయితే ప్రతికూలంగా ఉంటుంది. మీరు అనుకున్న ఫలితం రావట్లేదు. కానీ దేవుడు చేసేది ఏది కూడా తనను ప్రేమించే వారికి, తన దగ్గరికి వచ్చే వారికి, తను ఇష్టపడేటువంటి వారికి ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనసు హృదయానికి అర్థం కావంట. కాబట్టి ఈరోజు నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా ఉన్నతమైనటువంటిది. నువ్వు అనుకున్న విధంగా దేవుడు నీకు చేయలేదని చెప్పి నువ్వు నిరుత్సాహపడద్దు. నువ్వు అనుకున్న విధంగా దేవుడు నీకు హెల్ప్ చేయలేదు, లేకపోతే నా ప్రార్థన ఆలకించలేదు, నేను అనుకున్న ఉద్యోగం ఇవ్వలేదు, అనుకున్న వివాహం జరగలేదు, అనుకున్నటువంటి మరి ఈ యొక్క వ్యాపారం జరగలేదు, అనుకున్నది ఇలా జరగలేదు, నష్టపోయిన నువ్వు అనుకుంటున్నావేమో. కానీ యేసయ్య నీతో ఉన్నాడు. యేసయ్య నీకు మేలు చేయడానికే ఉన్నాడు. సమస్తము సమకూడి మేలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారి జీవితంలో మేలు చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా మేలు చేయడానికే ప్రణాళికని సిద్ధం చేశాడు. ఈ ప్రణాళిక నీకు అర్థం కాక అయోమయంలో ఉన్నావేమో. ఒకటి చెప్పండి, యేసయ్య ఇది నువ్వు నాకు చేస్తున్నటువంటి నడిపిస్తున్న మార్గం నాకు అర్థం కావట్లేదు, కానీ నీవు నడిపించే గమ్యస్థానం మాత్రం క్షేమకరమైనదిగా ఉంటుంది. చివరికి మేలుకరంగా నువ్వు చేస్తావు. సమస్తము సమకూర్చి మేలు చేసే దేవుడు. నేను నిన్ను నమ్ముతున్నాను దేవా. నా పరిస్థితిని కాదు, నా నష్టాన్ని కాదు, నా బాధను కాదు, నేను నిన్ను నమ్ముతున్నానని చెప్పి మీరు నమ్మినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.